నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5:44 కు అయితే స్టార్ట్ అయిపోతున్నాం. రోజుకు టైం అనేది కొంచెం ఎర్లీగా ముందుకెళ్ళిపోతుంది. సో ఎనీవే మొత్తానికి అయితే ఆన్లైన్ చేసుకున్నా, చూపిస్తా చూడండి. 0 కిలోమీటర్ అయితే ట్రిప్ చేసేస్తున్నాను. సో సక్సెస్ఫుల్ గా 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. సో మనకైతే ఆన్లైన్ అయితే చేసుకున్నాము. నిన్నటి అమౌంట్ చూపించా, ఓకే, అప్డేట్ అయితే అయిపోయింది. ఓకే, సో ఇప్పుడైతే ఈ రోజు డేట్ వచ్చేసి చెప్పుకున్నట్లయితే డేట్ వచ్చేసి 17th November 2024. ఈ రోజు ఏ విధంగా ఉంటది ఎర్నింగ్స్ అనేది సో విత్ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోను సో హాయ్ బ్రదర్స్, నేనైతే హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ లో ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ లో నేనైతే రైడ్స్ చేయడం జరుగుతుంది. సో నా వీడియోస్ కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది మనకు యూట్యూబ్ లో, కాబట్టి మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు నీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ చూసి వెళ్ళిపోయినావు అంటే రేపు నా వీడియోను సెర్చ్ చేయాల్సి వస్తుంది. సెర్చ్ చేయాలంటే ఒకవేళ మర్చిపోతే ఎస్పీకే బిజినెస్ అని అయితే టైప్ చేయండి, వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి ఎంటర్ అయిద్దాం. ఆన్లైన్ అయితే చేసుకున్నా, బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఒక ఇంపార్టెంట్ విషయంతో మీ ముందుకైతే వచ్చాను మాట్లాడడానికి. డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడడానికి అయితే నేను మీ ముందుకైతే వచ్చాను. సో నేను మీకు కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవి చూడండి. Digital age, being safe in the online world is as important as being safe in the offline world. With cybercrime-related incidents witnessing an unprecedented rise across the world, staying informed and alert is absolutely crucial to protect yourself from cyber threats. This year, digital arrest scams claimed a lot of victims. In India, the state of Karnataka witnessed the highest number of these digital arrest scams in the country. The Home Minister of Karnataka, in fact, said the state accounts for over 25% digital arrest scams across India. As per reports, India reported 42,000 cybercrime cases and 11,000 of them were in Karnataka. The state police have recovered 9 crore rupees, that's 8.25% of the total amount, and have arrested 27 individuals linked to the crimes. Additionally, in 2024, the state lost around 109. ఏదో ఇంగ్లీష్ లో వీడియో చేసినావు, న్యూస్ వీడియో మాకు అర్థం కావట్లేదు అని అనుకుంటారా? కాదు, స్వయంగా ప్రధానమంత్రి మన మోడీజీ గారే చెప్పారు డిజిటల్ అరెస్ట్ గురించి. సైబర్ క్రైమ్ వాళ్ళు కాల్స్ చేసి డిజిటల్ అరెస్ట్ చేసి మేము మీ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు లాగాలనే కొత్త విధానంతో మీ దగ్గరకు వస్తున్నారు. సో కాబట్టి ఈ వీడియో చూస్తున్న నీ దగ్గర కూడా రావచ్చు, ఆల్రెడీ వచ్చే ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఏ విధంగా వస్తారు ఏంది అనేది క్లియర్ కట్ గా సో నేనైతే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో కంటిన్యూస్ లో ఎర్నింగ్ వీడియో కూడా మనము చేద్దాము. సో అంతవరకు మనకు జరిగిందా లేదా, మన తెలుగు వాళ్ళలో జరిగిందా లేదా అనేది చిన్న ఎగ్జాంపుల్ ఒక వీడియో కూడా వచ్చింది, అది కూడా చూసే. As well as the law enforcement authorities, the banks have played a very critical role. I'm here at SBI AC Guards in Hyderabad, and I have with me the manager and associate manager here at the bank, who in fact have managed to avert a fraud. Swati, tell us what happened. You managed to avert citizen, a 61-year-old doctor, I understand, from losing money. What happened? So this customer has been coming to the branch. He's a familiar customer. So he came to the branch one day to close his fixed deposit with us. We closed on his request. He came back again the next day. He approached my counter and wanted to do an RTGS of 8 lakhs to someone. He showed me to whom he wanted to send. So 61 years old age పీపుల్స్ దగ్గర నుంచి డిజిటల్ అరెస్ట్ స్టార్ట్స్ అవుతున్నాయి. రేపు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి జరగచ్చు. బి అలర్ట్, స్కామర్స్ దగ్గర వాళ్ళు ఎటువంటి డౌట్స్ లేకుండా మనల్ని అయితే డిజిటల్ అరెస్ట్ చేసే ప్లాన్ అవుతుంటది. ఇంతకు ఏంది బాబు అసలు ఆ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు ఏంది అనేది కొంచెం మాకు చెప్పండి అని అంటున్నారా? ఆ పాయింట్కే వస్తున్నా. నెంబర్ 1, వాళ్ళు మీకు కాల్స్ చేస్తారు. ఏదో విధంగా మీకు కాల్ చేసి, సార్ మీకు తెలియకుండా మీ పేరు మీద, మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ పేరు మీద ఒక పార్సల్ వెళ్తుంది అని చెప్పేసి, సో సంథింగ్ ఈజ్ ఇష్యూ ఒకటి మీ యొక్క మనసులో విత్తనం నాటుతారు. సార్ మీ పైన కేసు కూడా అయింది, సో పోలీస్ వాళ్ళు కాల్ చేస్తారు. సంథింగ్ ఈజ్ రాంగ్, పోలీస్ వాళ్ళు కాల్ చేస్తారు అనగానే మనము నమ్మేస్తాము. వాళ్ళు నిజంగానే డిజిటల్ గా వాళ్ళు వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసేసి వాళ్ళు మీతో మాట్లాడి సార్ ఏంది సంగతి ఏంటిది అని చెప్పి మిమ్మల్ని అడుగుతారు. సో ఏం లేదు సార్, మాకేం తెలియదు సార్ అని చెప్పి మీ నుంచే వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లుంటారు తెలుసు కదా,
మీ నుంచే వాళ్ళు ఆ సమాధానం రప్పించి మీరే వాళ్ళను సార్ ప్లీజ్ సార్ మీద ఏదో విధంగా మీరు హెల్ప్ చేయండి సార్ అనే విధంగా వాళ్ళు మిమ్మల్ని బుట్టలు వేసుకునే విధంగా ఉంటారు. అమాయకులు చెప్తున్నా, చాలా జాగ్రత్తగా మీరైతే దీని విషయంలో వ్యవహరించండి. టైం తీసుకొని మీకైతే వీడియో చేసి చెప్తున్నాను. సో ఇక్కడ వాళ్ళు మీ తరపు నుంచే వాళ్ళు సహాయం వాళ్ళను కోరుకునేటట్టుగా మిమ్మల్ని లోన్ చేస్తారు. సమస్య ఇచ్చేది వాళ్ళే, ఆ సమస్య నుంచి చిక్కులు పడేసేది వాళ్ళే. దాని నుంచి మేము మీ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతాము అని చెప్పుకుంటూ, పోలీసులు అంటే రక్షణ శాఖ మంత్రి, ప్రజలు రక్షించే వాళ్ళే. మనం ఆటోమేటిక్గా డాక్టర్లు కానీ పోలీసులు కానీ నమ్మేస్తాము. సో అదే విధానంలో మిమ్మల్ని నమ్మించి గొంతు కోయడం అనేది ఇక్కడ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు మాట్లాడి, సో సార్ గిట్లా నా పేరు మీద ఏదో పోతుందట, పార్సల్ వెళ్తుందట సార్, సంథింగ్ ఈజ్ ఇష్యూ అని ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా జరిగిన విషయము. సో వాళ్ళతో నువ్వు చెప్పడంతో మరిగా సరే నేను ఫస్ట్ నార్మల్ కాల్ చేస్తాడు, తర్వాత వీడియో కాల్ చేస్తాడు, నువ్వేనా కాదా నేను కన్ఫర్మ్ చేసుకుంటా, నాకు కూడా కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు వీడియో కాల్ చేసేసి, ఆ వీడియో కాల్ నుంచి సరే మీరు దీని నుంచి మీరు తప్పించుకోవాలి, ఈ కంప్లైంట్ మేము కేసు ఫైల్ చేసి చేయాలంటే ఇంత ఖర్చు అవుతుందని చిన్నగా మిమ్మల్ని లాబీలోకి పడేస్తారు. లాబీలోకి గుంజేసి మీ దగ్గర నుంచి ఇంత అమౌంట్ తీసుకునే దాకా లైన్లోనే ఉంటారు. సో ఈ యొక్క 61 ఏజ్ ఇతను ఒక డాక్టర్, రిటైర్డ్ ఎంప్లాయ్ డాక్టర్. సో అతను 8 లక్షల రూపాయలు అతని దగ్గర కాజేద్దామని అతను ఫోన్ ఆల్రెడీ ఆ బ్యాంకు మేనేజరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ కదా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాడట, తీసుకుపోయేవాడట, రెగ్యులర్గా బ్యాంకుకు వచ్చి పోయేవాడు అన్నట్టు ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్. సో లాస్ట్కు ఏంటి సార్ ఏమైంది సార్ అని అడిగితే ఒకరోజు వచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిండట, చేసిన డబ్బులు తీసుకోవాలని అని చెప్పి తీసుకొని పోయిండట. సో నెక్స్ట్ డే వచ్చేసి 8 lakhs ఆర్టీజీఎస్ చేయాలన్నాడట. ఏం సార్ ఏమైనా ప్రాబ్లమా సార్ చెప్పండి సార్ అంటే, ఎవరికి సార్ అని చెప్పి. సో అంటే కొంచెం దగ్గరగా చాలా ఓల్డ్ కస్టమర్, పాత కస్టమర్ తోటి ఎట్లా మాట్లాడతారో సో అట్లా బ్యాంక్ మేనేజర్ కూడా అట్లా ప్రవర్తించేసరికి ఆయనలో భయము, వణుకు ఇవన్నీ చూసి, టెన్షన్ ఇవన్నీ చూసి ఆమెకు అబ్జర్వ్ అయిపోయింది సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఎక్కడో ఒక్కొక్కడ తప్పు జరగబోతుందని బ్యాంక్ మేనేజర్ ఆలోచన వచ్చి చెప్పండి సార్ నో ప్రాబ్లం సార్ అంటే, ఆ ఫోన్ వీడియో కాల్ అట్నే లైన్లోనే ఫోన్ ఉంటూ సో మేడం తోటి ఏం లేదని చెప్పి నవ్వుతూ సో ఆ ఓల్డేజ్ అతను సో సమాధానం ఇస్తున్నాడట, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి. సరే సార్ ఇప్పుడు ఆర్టీజీఎస్ కంప్యూటర్ పనిచేస్తలేదు పంపించడానికి, మీరు రేపు మీ తరపు నుంచి ఎవరైనా ఒక లేడీస్ని తీసుకొని రండి సార్ అని చెప్తే సరే అని చెప్పి వెళ్ళిపోయిందట. అదంతా వీడియో కాల్లో అంతా మొత్తం నడుతూనే ఉంది, వ్యవహారం అంతా లైన్లోనే ఉన్నది. సో మనోని డిజిటల్గా అరెస్ట్ చేసేసిర్రు మనోని, అక్కడ అర్థమైతలే. సో ఇక ఫైనల్గా ఏమైందంటే పోయిండు, తెల్లారి మళ్ళా వచ్చిండు, ఎవరిని తీసుకురాలేదు ఏంటి సార్ అని అడిగితే ఎవరు లేరు, సంథింగ్ మన వాళ్ళ హాస్పిటల్ పోయారు, సంథింగ్ ఏదో చెప్పేసి మళ్ళీ ఆయన ఒక్కడే వచ్చిండట. ఆయన ఒక్కడే వచ్చి 8 lakhs చేయండి అర్జెంట్ నాకు చేయాలి అని అంటే, ఎందుకు సార్ ఇక అని చెప్పి ఈ లోపు బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో అందరికీ సో చెప్పేసింది అన్నట్టు, ఇట్లా సంథింగ్ ఈజ్ రాంగ్, ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తాడు, ఇట్లా 8 lakhs ఆర్టీజీఎస్ చేయంటాడు, ఎవరు చేయకండి, కొంచెం జాగ్రత్తగా ఆయన ఏదో స్కామర్లో ఇరుక్కున్నాడు అని చెప్పేసి అలర్ట్ చేస్తుంది బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయీస్లు అందరితో. సో తెల్లారు వచ్చి రావడంతో అందరు గుమ్ముకూడి ఏంది పరిస్థితి, ఏంది చెప్పండి సార్, ఏంది సార్ పరిస్థితి అంటే, లేదు నేను ల్యాండ్ కొనటానికే ఈ యొక్క అమౌంట్ అనేది నేను పార్సల్ చేస్తున్నా, నేను ఆర్టీజీఎస్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు చెప్తే లేదు సార్ అది చేతిలో ఫోన్లో ఏదో వీడియో కాల్ ఏదో సంథింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది, లైవ్ ప్రూఫ్ పాస్ అవుతుంది అని చెప్పేసి మేడం ఫైనల్గా అయితే ఇది కాదు ఇట్లా కాదు అని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ అనేది ఉంటుంది. సేమ్ అక్కడ కనిపిస్తూనే ఉంది, ఆ ఫోన్ తీసి చూసేసరికి ఆ ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు, ఇంకో గ్రూప్ కాలు, ఇంకోటి పోలీసు వారి ఫోటో వేసుకొని దాంట్లో వీడియో కాల్స్, ఫొటోస్, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ సేమ్ పోలీసు వాళ్ళు చేసినట్టుగానే సేమ్ వాళ్ళు స్కామర్స్ ప్లాన్ చేసి మనల్ని అయితే, కానీ హైదరాబాద్ ఏసీ గార్డ్స్ SBI బ్రాంచ్లో జరిగింది అన్నట్టు.
సో మనోళ్ళు అయితే పట్టుకోవడం జరిగింది, మనోళ్ళు అయితే కాపాడడం జరిగింది మనోడిని ఎట్టకేలకు. సో మనోడు నమ్మలే, అయినా కానీ నమ్మలే, ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ నమ్మలేదు. సో ఆ స్కామర్స్ చెప్పిందే నమ్మిండు, ఆ స్కామర్స్ చెప్పిందే నిజం అనుకున్నాడు. సార్ ఇట్లా డిజిటల్ అరెస్ట్ ఉంటుంది సార్, ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పారు ఇట్లా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని దేశంలో అని చెప్పేసి మొత్తం నేషనల్ వైడ్గా న్యూస్ అనేది వచ్చింది. సో కేర్ఫుల్గా ఉండాలి సార్, ఇది మీకు వచ్చింది కూడా అలాంటిదే సార్, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఏం పట్టించుకోకండి, మోసపోకండి అని చెప్తే అతను లేదు నేను ఖచ్చితంగా ఈ పంపించాల్సిన అమౌంట్ అని చెప్పేసి ఆయన రిటర్న్ వెళ్ళిపోయిందట. మళ్ళీ తెల్లారొచ్చి ఒక స్కామర్స్ గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఉంటారు కదా చెప్పడానికి, వాళ్ళని పిలిపించారు. సో ఆ మేడం కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి సార్ ఇది సార్ పరిస్థితి అంటే అప్పుడు ఓపెన్ అప్ అయ్యిండట. సో ఇది సార్ ఇది పరిస్థితి అని చెప్పి అప్పుడు ఓపెన్ అయిపోయి అప్పుడు నమ్మి పూర్తిగా ఓహో అవునా అని చెప్పి అప్పుడు బయటకు వచ్చి 3-4 రోజుల దాకా రాలే. వాళ్ళు స్కామర్స్ ఎట్లుంటారంటే ఇది నిజమే అని మిమ్మల్ని నమ్మిస్తారు, 100-200% నమ్మిస్తారు. ఎవరితో చెప్పనియరు, నీ సొంత భార్య కూడా చెప్పనియరు, పిల్లలకు కూడా చెప్పనియరు, చుట్టాలకు ఫ్రెండ్స్ కూడా చెప్పనియరు. ఏంది నా మీద ఇట్లా జరిగిందా, ఇట్లా ఏ సైడ్ నుంచి వస్తుందో తెలియదు. గుర్తుపెట్టుకోండి, చాలా 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 కేర్ఫుల్గా ఉండాలని దీని మీద చాలా మంది వీడియోలు కూడా చేశారు. సో నేను చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే నా తోటి మిత్రులు, సహోదరులు, డ్రైవర్ సోదరులు ఇటువంటి సందర్భాలు అందరూ కొంతమంది గట్టిగా ర్యాష్గా మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. ఎవరాబాయ్ నువ్వు నా పేరు మీద బ్యాంక్ అకౌంట్ లేదు, నా పేరు మీద పార్సల్స్, ఎవరాబాయ్ నువ్వు చక్కగా నెంబర్ చూసుకోరాబాయ్ అని మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఇంకా గట్టిగా అట్లా కూడా ఉంటారు. సో కాబట్టి అట్లా మాట్లాడము ఇలాంటి వాళ్ళతోటి సరి అయినదే అని నేనైతే పకడ్బందీగా చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది అమాయకులు ఉంటారు, చాలా మంది అమాయకులు ఉంటారు. సో ఈ యొక్క స్కామ్ దాలో ఇరుక్కొని సో మొన్నటిదాకా ర్యాపిడో స్కాము, ఇలాంటి స్కామ్లు మన దాంట్లో కూడా జరుగుతాయి అనే ఉద్దేశంతో ముందస్తుగా నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, చాలా మందికి అవసరం పడే వీడియో కాబట్టి. సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే కనీసం ఫోన్ చేసి చెప్పండి ఇట్లా స్కామర్స్ కాల్ చేస్తారు అని. కొంచెం అలర్ట్గా ఉంటే మైండ్ ఒక సెంటెన్స్ మైండ్లో పడేసి ఉంటే ఎప్పుడో చేసినప్పుడు టక్కున గుర్తొచ్చేస్తుంది, అరే ఇట్లా సంగతి అని. కానీ ఇది మాత్రం మైండ్లో డిజిటల్ అరెస్ట్ అనే దాని గురించి మైండ్లో లేదనుకో, ఎవరికి చెప్తున్నా ఖచ్చితంగా ఇరుక్కుంటారు. ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, న్యూస్ చూడండి ఏం జరుగుతుంది. ముఖ్యంగా న్యూస్ చూడని చదువు రాని వ్యక్తులకు చెప్పండి, మీ తల్లిదండ్రులకు చదువు రాదనుకో చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి. డిజిటల్ అరెస్ట్ అంటే మీకు ఫోన్ కాల్ వస్తాయి, ఫోన్ కాళ్ళ ద్వారానే మీరు ఇట్లా ఇర్రు అని వీడియో కాల్ చేస్తాము అదే ఇది అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు కాజేసే విధంగా మాత్రమే ప్రయత్నాలు జరుగుతాయి. అర్థం చేసుకోండి ఓకేనా. మీ తెలియని వాళ్ళందరికీ మన చుట్టుపక్కల ప్రాంతాల మన తల్లిదండ్రులు విలేజ్లలో ఉంటారు. మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి మనము జాబులు చేసుకుంటాం, అది చేసుకుంటాం. ఒకవేళ నీకు తెలిసి ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు తెలియపోవచ్చు. డాడీకి ఫోన్ చేసి డాడీకి ఇట్లా స్కామర్స్ ఫోన్ చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో లింకులు నొక్కడం కానీ, అది ఫోన్పే నుంచి డబ్బులు పంపించడం కానీ ఇలాంటివి అయితే ఏం చేయకండి డాడీ అని చెప్పి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి. ఎందుకంటే మీరు చదువుకున్నారు, ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులు విలేజ్లో ఉంటారు. విలేజ్లో జరిగేది ఏం తెలియదు, వాళ్ళని ఎట్లా మోసం చేస్తారంటే అమాయకులు, వాళ్ళు ఏం తెలియదు. నీకు తెలిసి నాకు చెప్పొద్దా డాడీ అని నువ్వు ఫస్ట్ వాళ్ళను జరిగిన తర్వాత అనేదానికంటే ఫస్ట్ వాళ్ళను అవేర్నెస్ చేస్తే ఇట్లా కాల్స్ వస్తాయట అనగానే ఇక మనోళ్ళు ఒక ఆట ఆడుకుంటారు దాన్ని. కానీ మంచిగా అవేర్నెస్ మరి ఇలాంటి కాకుండా బ్యాంక్ నుంచి మాత్రం ఇలాంటి కాల్స్ అయితే రావు. డబ్బులు పంపించండి, డబ్బులు కొట్టండి అని అయితే ఓటీపీ షేర్ చేయండి, లింక్ నొక్కండి, అది నొక్కండి, ఇది నొక్కండి అయితే రావు. ఒకవేళ వచ్చినా కానీ సరే నేను బ్యాంకుకి వెళ్తాను, బ్యాంకు నాది ఇక్కడనే దగ్గర ఉంది, బ్యాంకుకి వస్తాను అని చెప్పి మాట్లాడమని చెప్పండి. బ్యాంకు నుంచి ఇలాంటి కాల్ వచ్చిందని చెప్పి బ్యాంకుకి వెళ్ళి సంప్రదిస్తే బ్యాంకు వాళ్ళు మనకు సమాధానం ఇస్తారు కరెక్ట్గా, ఏంది దేనికి చేసినామో ఏంటి చేసినామో. నాకు రీసెంట్గా బ్యాంకు నుంచి ఫోన్ కాల్ వచ్చింది గోల్డ్ లోన్ గురించి. నేను గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్నా. సో దాని గురించి గోల్డ్ లోన్ కాల్ వచ్చింది. సో నేను పెట్టిన కాబట్టి దాని గురించి సార్ ఇట్లా 1 year అయింది, రెన్యువల్ చేసుకోండి అని చెప్పేసి. సో అలాంటి విధానంలో కాల్స్ వస్తుంది. కానీ డబ్బులు పట్టండి, డబ్బులు పంచండి, ఇదైతే ఫేక్, పక్కా 100% ఫేకు. సైబర్ క్రైమ్ నుంచి ఇలాంటి యొక్క ఫేక్ కాల్స్ వచ్చి డిజిటల్ అరెస్ట్ చేసి మీ దగ్గర నుంచి ఎంతో కొంత
సాధ్యమైనంత వరకు బల్క్లో చూసినా ఆ యొక్క రిటైర్డ్ డాక్టర్ ఎంప్లాయీ 8 lakhs పోయేటోడు. 8 lakhs రీసెంట్గా కూడా ఒక న్యూస్లో వచ్చింది. పాపం తల్లిదండ్రులు కూడా పెట్టిన డబ్బులు పెళ్లి కోసం అని చెప్పిన డబ్బులు, పాప పెళ్లి కోసం కూర్చోబెట్టిన డబ్బులు పాపం వాడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇరుక్కొని ₹1,00,000 తీసేయడం జరిగింది. సో కాబట్టి ₹1,00,000 మోసపెట్టి. సో ఇది ఇట్లా జరుగుతున్నాయి. జాగ్రత్తగా మీరైతే ఉండండి. సో ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఫేస్ చేయండి. ఏ విధంగా ఫేస్ చేయాలి ఏంటిది అనేది. సో అది మీకే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిన, మీరు ఎట్లా దాన్ని ప్రాసెస్ చేసుకుంటారో ఏం చేస్తారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా అర్థం చేసుకోండి. నీ పేరు మీద ఎటు పార్సల్ ఏది పోదు. ఒకవేళ పోయిందని చెప్తే అది ఫేక్. అర్థమైందా? నువ్వు ఒకసారి స్కాన్ చేసుకొని నేను ఎక్కడన్నా పార్సల్ పంపించినా, ఇదే కాదు నేను చెప్పిన విషయం నుంచే కాదు అన్న, నువ్వు అది చెప్పినావు కదా అలాగా అవుతుంది, నేను వెయిట్ చేసినా కానీ నాకు వేరే విధంగా వచ్చింది అన్న కాల్స్ అని అయితే మీరు మోసపోవద్దు. ఏ విధంగానైనా కాల్స్ రావచ్చు. ఫస్ట్ నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు ఆ ఫీల్డ్ తెలుసుకుంటాడు. ఆ ఫీల్డ్కి సంబంధించిన స్కామరు మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత చేయొచ్చు. వాడు ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఆ ప్లాన్ ప్రకారంగా నిన్ను ఊబిలో పడేస్తాడు. ఫస్ట్ ఊబిలో పడేస్తాడు. డిజిటల్గానే వాడు నీ మనిషి నీ ముందట ఉంటాడు, రాడు, ఏం లేదు. డిజిటల్గా ఫోన్ల ద్వారా వీడియో కాల్ల ద్వారానే నిన్ను ఊబిలో పడేస్తాడు. పైకి గుంజినట్టే అనిపిస్తుంది. అరే అవును కదా, అరే సాయం చేస్తారు, పోలీసులు కూడా ఉన్నారు, పోలీసులు మాట్లాడతారు అని చెప్పేసి పైకి గుంజినట్టే ఇంకా పాతాళానికి తొక్కేస్తారు. గుర్తుపెట్టుకోండి. అసలే మన చాలని జీవితాలు, రోజంతా కష్టపడితే మనం పైకి రాలేని బ్రతుకులు. సో కాబట్టి మాట్లాడుకుంటే ఎక్కడనే మనకైతే చాలా టైం అయితే అయిపోయింది. సో గుర్తుపెట్టుకోండి, స్కామర్స్ విషయంలో అయితే చాలా కేర్ఫుల్గా అయితే మీరైతే ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సో కాబట్టి ఇది మీ ప్రియ మిత్రులకైనా మీ యొక్క బంధువులకు రిలేటివ్స్కు కనీసం కాల్స్ చేసైనా కానీ మీరు ఈ విషయాన్ని అయితే చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది ఒక మాఫియా రన్ అవుతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనము ₹1 కూడా మనం కష్టపడి సంపాదించిన పైసల్ని ఇట్లా దోచుకుందామని ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరైతే ఉండాలని నా యొక్క సబ్స్క్రైబర్స్కు నేను తెలియజేయాలని అనుకున్నా. సో విషయం అయితే పాజ్ చేసిన. ఇంకా బుకింగ్ అయితే రాలేదు బ్రదర్. సో మరి చూద్దాం. ఇంతవరకు అయితే బుకింగ్ పడలేదు. సో 6 అవుతుంది, టైం అయితే 1 గంట అవుతుంది మనం బుకింగ్ ఆన్ చేసి. ఇంతవరకు ఒక రైడ్ కూడా రాలే. ఈ లోపు అయితే మనము సిఎన్జి స్టేషన్కి వెళ్దాం. సిఎన్జి స్టేషన్కి వెళ్ళి సిఎన్జి ఫిల్అప్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. పికప్ అయితే మనకు మలక్పేటకి అయితే వచ్చింది, ఇక్కడ దమ్మాయిగూడ నుంచి. సో పికప్ అయితే యాక్సెప్ట్ చేశాను. చాలా తక్కువ ఫేర్ ఇస్తున్నాడు. సో ఎనీవే మొత్తానికి అయితే యాక్సెప్ట్ చేసిన పొద్దుగాలనే కాబట్టి జస్ట్ ఒక ½ అవర్లో వెళ్ళిపోవచ్చు అని చూపించింది. 30-35 minutes. పికప్ అయితే యాక్సెప్ట్ చేశాను. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకు రైడ్లో 250 క్యాష్ కలెక్ట్ వచ్చింది, కానీ మనకు 150 ఇస్తా అన్నాడు. 14 కిలోమీటర్లు వచ్చినాము. నెక్స్ట్ ప్రియారిటీలో ఇంకో పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైడ్లో 431 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ట్రైడెంట్ హోటల్లో అయితే డ్రాప్ చేసినాము. సో మనకైతే సిఎన్జి అయితే లైట్ వెలిగింది. సో టోటల్గా ఎన్ని కిలోమీటర్లు తిరిగినామంటే 66 kilometers అయితే తిరిగినాము. సిఎన్జి కొట్టించుకోవాలి ఇప్పుడు. టోటల్గా మనకి ఎంత అయింది ఏంటంటే 293 అన్నాడు. 293 ఇచ్చిండు. 23 kilometers, 698 3 trips అయింది ఇప్పటి వరకు. సో ఇప్పుడైతే మనము సిఎన్జి స్టేషన్కి వెళ్ళి సిఎన్జి కొట్టించుకున్నాం. మనకైతే 163 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు. సో ఈ రైడ్లో ఏఐజీ హాస్పిటల్ దగ్గర అయితే డ్రాప్ చేసినాము. ఓకే, లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. 220 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది ఇక్కడ, అంటే అవతల సైడ్ ఉంది. లెట్స్ గో. ఇది బంజారా హిల్స్ వెళ్ళాలంట బ్రదర్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 800 meters ఉంది, 4 minutes. ఇందాక ఒక ట్రిప్ వచ్చింది, అది 1.8 kilometers అట్లా ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేసిన. 11 kilometers 280 ఇస్తాను. మంచి ట్రిప్ 1.2x పడ్డాయి. చాలా రోజుల తర్వాత అని తీసుకుంటే మనడు టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి మనడు ఏం చేసిండంటే క్యాన్సిల్ చేసేసిండు. తర్వాత ఇగో ఈ పికప్ వచ్చింది. 4 minutes ఉంది పికప్కు. లింగంపల్లి స్టేషన్ నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాము. బయటికి వెళ్ళిపోయి పికప్ చేసుకొని లెట్స్ గో టు ద బంజారా హిల్స్కి అయితే వెళ్ళిపోదాం మనం.
మనమైతే ఇక్కడ ఎల్వి ప్రసాద్లో డ్రాప్ అయితే చేసినాము. 4:30 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకో పికప్ వచ్చింది కానీ నేనే తీసుకోలే కొత్తపేటకు. ఇక అడిగి పోతే మళ్ళీ బాగుండదు అని చెప్పి తీసుకోలేదు. ఆ నుంచి మళ్ళీ పికప్లు రావని చెప్పి తీసుకోలేదు. ఎనీవే మొత్తానికైతే మనకు 327 ఇచ్చిండు, 16 కిలోమీటర్స్. ఇది ముచ్చట. సో మనకైతే ఈ రైడ్లో 200 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఆఫ్టర్ లంచ్ బుకింగ్ అయితే తీసుకున్నాము. చాలా డల్గా అంటే డల్గా ఉన్నాయి. ఇంకో పికప్ అయితే వచ్చింది, రష్మి అట, అవతల సైడ్ ఉంది. ఫోన్ చేసి ఇవతల సైడ్ రమ్మందని చెప్దాం. సత్వ దగ్గర ఉంది, ప్రాతినగర్ వెళ్ళాలట. సో ప్రాతినగర్ డ్రాప్ చేద్దాం. మనకైతే ఇప్పటి వరకు 149 కిలోమీటర్స్ అయితే తిరిగింది. హాఫ్ ట్యాంక్ డీజిల్ అయితే అయిపోతుంది డ్రాప్ అయిపోయేసరికి, ఎందుకంటే 15 కిలోమీటర్లు ఉంది. లెట్స్ గో. రైడ్లో అయితే 294 వచ్చింది, 300 ఇచ్చేసింది మేడం. ఇంకా రైడ్ అయితే రాలేదు, వస్తున్నాయి కానీ ఇంకా నేనే తీసుకుంటలేను. సో ఇప్పటివరకు అయితే మనకు 10 ట్రిప్స్ చేసినాము. 160 7 ట్రిప్స్ అయితేనే 2265 అయింది. సో సిఎన్జి అయితే హాఫ్ ట్యాంక్ ఉంది. 166 కిలోమీటర్స్ అయితే తిరిగింది. చూద్దాం. సో మనకైతే రైడ్లో 128 వచ్చింది. ప్రమోషన్స్ బాగా ఇస్తున్నాడు ప్రవళికట. చూడండి, నాకు ఇప్పుడు 5 కాకముందు ఫుల్ ట్రిప్పులు ఇచ్చిండు, ఇప్పుడు 510 అవుతుంది. ఇప్పుడు పికప్లో ఇస్తలేడు. ఇక ఇందాక రైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. కూకట్పల్లి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చినాము. మంజర్రీ అట నెక్స్ట్ పికప్ అయితే వచ్చింది. ఎక్కడున్నారు? ఓ ఇక్కడ పికప్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది. మేడం అయితే ఇక్కడ ఉంది. ఏంటిది? వేవ్రాక్ నుంచి వచ్చింది. నేను ఎక్కడ అనుకుంటారా, తెల్లపూర్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైడ్లో అయితే 320 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకు 280 సంథింగ్ 260 అరౌండ్ ఇస్తా అన్నాడు. ఎనీవే మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది. లెట్స్ గో. అయితే చిన్న రైడ్ వచ్చింది. చిన్న రైడ్ అపర్ణ సరోవర్ గంట దింపిన 160 వచ్చింది. ఇంకా బుకింగ్ అయితే రాలేదు భయ్యా. ఏంది భయ్యా బుకింగ్ రావట్లేదు? లాస్ట్ ట్రిప్లో 273 ఇచ్చిండు. సో ఇప్పటివరకు అయితే అప్డేట్ కాలేదు. ఇంకా అప్డేట్ 115 ఇచ్చిండు. 120 ఇస్తా అని 5 రూపీస్ చెప్పిండు. 16 ట్రిప్స్ అయితే కొట్టినాము. మొత్తానికి 3300 234 కిలోమీటర్ అయితే తిరిగినాము ఇప్పటి వరకు. సో అపర్ణ సరోవర్ గ్రాండేలో ఉన్నాం మనం. బయటికి వెళ్తున్నాము, ఎగ్జిట్ అవుతున్నాము. ఎగ్జిట్ అయిపోయేసరికి ఏదన్నా ఒక పికప్ రాబోదా అనవసరంగా ఇటు వచ్చినామా అనిపిస్తుంది నాకైతే. ఏమో చూద్దాం. మనకైతే రైడ్లో 290 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకు ఫిలిం నగర్ నుంచి ఇంకో పికప్ వచ్చింది. సుడిగాలి సుధీర్ మనోడు ఎక్కడున్నాడు? మెరిడియన్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాడు. లెట్స్ గో. సో ఇందాక రైడ్లో అయితే మనకు అమీర్పేట నుంచి తిరుమలగిరికి అయితే వచ్చినాము. కనిపిస్తుంది ఇక్కడ తిరుమలగిరి. సో డెస్టినేషన్ పెట్టుకొని తిరుమలగిరి వరకు వచ్చినాం. పికప్ అయితే అయిపోయింది. మనకి ఎంత ఇచ్చిండు? 222 క్యాష్ అయితే మనకి ఆన్లైన్ పేమెంట్. సో ఈరోజు కూడా 19 ట్రిప్స్ చేసినాం బ్రదర్. మనమైతే 4100 రూపాయలు అయితే చేసినాము. 4099. సో ఇప్పటివరకు అయితే మనకు ఇంకోటి పడ్డది బోడుప్పల్ అట. మనం బోడుప్పల్ వెళ్ళము. సో మనం మళ్ళీ 3.5 కిలోమీటర్లు పికప్ అట. మారేడుపల్లి పోవాలన్నట. సో ఐ డోంట్ వాంట్ దట్ పికప్. నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. ఇంటి వైపు ప్రయాణం చేద్దాం. సో లాస్ట్ డ్రాప్లో అయితే మనకు 140 వచ్చింది. 99 ఇస్తున్నాడు. దీనికి 2 స్టాపులు పెట్టిరాళ్ళు. సో ఎనీవే ఇక ఆఫ్లైన్ అయితే చేసేద్దాం. ఇక నాకు ఓపిక కూడా లేదు, ఇంటికి వెళ్ళాలి. 950 అవుతుంది. ఎందుకంటే 4193 అంటే మనకు ఇక 4200 వేసుకుందాం. అయితే 4200 సంపాదించినాము. మనకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందంటే 282 కిలోమీటర్స్ తిరిగింది. బండి హాఫ్ ట్యాంక్కి ఎక్కువనే దిగింది, పుల్లా ఎక్కువనే దిగింది. ఓకే లెట్స్ గో. సో మీకు క్యాల్కులేషన్ చూపిస్తే 20 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాం కదా మనం. టోటల్ అయితే సేమ్ మనకు నిన్న కంటే ఈరోజు ఒక 100 ఎక్స్ట్రా అయింది. సో 20 ట్రిప్స్ ఒక ట్రిప్ ఎక్స్ట్రా కొట్టినాము. మనకు ఒకసారి క్యాల్కులేట్ చేసుకుందాము. 4200 వేసుకుందాము.
200 మైనస్. మార్నింగ్ ఎంత కొట్టించిన అంటే 600 అండ్ ఒక్క నిమిషం 740 ఎక్కింది. సో ఆఫ్టర్నూన్ మళ్ళా 370 ఎక్కింది. 370 ఇది సిఎన్జి దాదాపు 1110 రూపాయలు మనకు సిఎన్జి అయితే అయింది. సో ఈజ్ ఈక్వల్ టు 3090 మైనస్ 1476 ఇది కారు మెయింటెనెన్స్. సో ఈరోజు మనకైతే 1614 రూపీస్ నిన్నటికంటే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో లాగిన్ అవర్స్ కూడా 15 అవర్స్ ఎవోనే ఉన్నాము. సో ఇది ఇప్పటివరకు అయితే సమాచారము. డిజిటల్ అరెస్ట్ గురించి మీకు ఎంతవరకు అర్థమైంది, ఏంటి అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్పీకే ప్రాంక్స్ హాయ్ అని ఒక మెసేజ్ చేయండి. ఎనీ డౌట్స్ ఉన్నా కింద మెసేజ్ కూడా చేయండి ఇన్స్టాగ్రామ్లో. సో నేను మీకు టచ్లో ఉంటాను. ఓకే, ఇది వాళ్ళ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.